పొద్దుగాల ఎద్దులా నిద్రపోయి లేచేసరికి మా ఇంటి పక్క నుంచి ఏదో పాక్కుంటూ వెళ్తుంది. అది ఏంటో అని దగ్గరికి వెళ్ళి చూస్తే తాబేలు. ఇదేంటిది వాటర్ లో ఉండాల్సింది రోడ్ పై తిరుగుతుందని షాక్ అయిపోయా ఫస్ట్. నేను నైస్ గా లోపల భయం ఉన్నా సరే దాని అయితే పట్టుకున్నా, ఎందుకంటే మనం చూసి అది భయపడుతుంది కాబట్టి. మీరు దీన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే దీని సీల్డ్ అయితే కుక్కలు అయితే గడ్ చేసినాయి. ఎక్కడనే వదిలేస్తే దాన్ని మొత్తం పాడు చేసేయని తీసుకెళ్ళి చాలా సేపు దాన్ని పట్టుకుని పాదాల మీద నడిచాక మాది ఒక చిన్న కుండి అయితే ఉంది, అందులో అయితే ఇడిచిపెట్టి ఇలా ఉంటది. నీటిలో చాపండి తొడగొట్టిందంట. ఆ కుండిలో ఇచ్చినాక ఆ తాంబేలు అయితే నా చేతికి దొరకట్నే లేదు. చాలా సేపు కష్టపడ్డాక ఇదైతే నా చేతికి దొరికింది. దీని వాటర్ నుంచి బయటికి తీయడానికి కారణం ఏంటంటే నేను వదిలిపెట్టిన కుండీలో డైలీ బర్రెలు అయితే వాటర్ తాగుతాయి. కుండీలో ఉన్న వాటర్ మొత్తం ఈ బర్రెలు తాగాక అది చచ్చిపోతాయని భయపడ్డా. అందుకే దాన్ని నైస్ గా ఒక కవర్ లో వేసుకుని మా ఊరికి 6 కిలోమీటర్ దూరంలో ఒక బావి అయితే ఉంది, అక్కడ వదిలేస్తే ఎలాంటి భయం అయితే ఉండదు. అందుకే మా ఫ్రెండ్ గారిని తోలుకొని అయితే వెళ్ళిపోయి అక్కడికి. మా ఫ్రెండ్ గారు దాన్ని చాలా సేపు దాని గ్రౌండ్ ప్లేస్ లో అబ్జర్వ్ చేసి ఇది ఒక 50 ఏళ్ళు బతుకుతుంది అన్నాడు. ఇలా ఉంటది. అమాయకుడికి అక్షంతలు ఇస్తే అవతలకి నోట్లు వేసుకున్నాడంట. ఏదో దాన్ని బతికిద్దామని తీసుకెళ్తుంది. దాని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏలెట్టి అన్నేళ్ళు బతుకుతుంది ఇన్నేళ్ళు బతుకుతుంది అంటున్నాడు. చాలా సేపు కష్టపడి నడిచొచ్చాక ఆ బావి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అక్కడ తాంబేలు అయితే తెచ్చిపెట్టాము. తాంబేలు హ్యాపీ, మేము హ్యాపీ, మా ఫ్రెండ్ గారు హ్యాపీ. మీరు కూడా ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.